ముందుగా ఈ 1 వీక్ కలెక్షన్‌లు ఎలా ఉన్నాయో చెప్పుకొని, దాని హ్మ్. తర్వాత రీజన్స్ ఏంటి, ఏ ఏ కారణాల వల్ల అఖండ డౌన్ అయింది, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. హ్మ్. సో, ఇప్పటికి ఈరోజు ఎయిత్ రోజు 7 రోజుల కలెక్షన్‌లు మన దగ్గర ఉన్నాయి. నేను చెప్పే కలెక్షన్‌లన్నీ కూడా శాక్‌నిల్క్.కామ్ అనే సైటు, ఓకే. అది అథెంటిక్ సైటు. హ్మ్. అది కూడా నెట్ కలెక్షన్‌లు మాత్రమే నేను చెప్తున్నాను. గ్రాస్ గాని, షేర్ గాని నేను చెప్పట్లేదు. ఓకే. సో, నెట్ థర్స్‌డే ఫస్ట్ ప్రీమియర్ షోలో పడినప్పుడు 8 కోట్లు వచ్చింది. అది నిజానికి ప్రీమియర్‌లకి మంచి అమౌంట్. హ్మ్. అంటే ఓపెనింగ్ చాలా బాగుంది. ఆ! ప్రీమియర్ షోలకి 8 కోట్లు రావడం అనేది చాలా మంచి అమౌంట్. ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ కూడా లేవు. 600 ఎంతో పెట్టారంతే. అవును. సో, మామూలుగా మిగతా సినిమాలకి 800, 1000 రూపాయలు కూడా అమ్మినాయి. దీనికి అవును. లేదు. అయినా కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి. అట్లాగే ఫస్ట్ డే ఫ్రైడే 22,50,00,000 నెట్. ఇది హ్మ్. కూడా మంచి అమౌంట్. ఫస్ట్ అవును. డే అంటే ఓపెనింగ్ కూడా దీనికి బాగుంది. హ్మ్. కాకపోతే అక్కడి నుంచి డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. హ్మ్. సెకండ్ డేకి వచ్చేసరికి సాటర్డే వీకెండ్ బాగా రావాలి అవును. ఫ్రైడే కంటే. ఫ్రైడే వర్కింగ్ డే. కానీ సాటర్డే ఏమైపోయింది, పడిపోయింది. 50 lakhs 15,50,00,000కి ఓకే. పడిపోయింది. ఇది 22 కోట్లు అంతకు ముందు రోజు ఫ్రైడే హ్మ్. వస్తే దాదాపు 7 కోట్లు తగ్గిపోయింది. తగ్గిపోయింది. దాని తర్వాత మూడవ రోజు కొద్దిగా తగ్గింది. సండే హ్మ్. సండే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండుంటుంది. 15.10 అనమాట. హ్మ్. 15,10,00,000 హ్మ్. అంటే 45,00,000 తగ్గింది. అక్కడి నుంచి ఇంకా డ్రాస్టిక్ పడిపోయింది. మండే కదా, హ్మ్. వర్కింగ్ డే హ్మ్. కాబట్టి 15 కోట్లు సండే ఉంటాయి. మండేకి వచ్చేసరికి 5,25,00,000కి ఓహ్ మై పడిపోయింది. గాడ్! అంటే 65% డ్రాప్ అయిపోయింది. సో, ఇంక అక్కడి నుంచి ఇంకా స్టడీగా పడతానే వస్తుంది. ట్యూస్డేకి వచ్చేసరికి 4,25,00,000. వెన్స్డేకి వచ్చేసరికి 3,30,00,000. నిన్న థర్స్డే హ్మ్. 2,74,00,000. సో, ఇది డ్రాస్టిక్‌గా అసలుకు మరీ స్టడీగా పడిపోతూ దారుణంగా వస్తూ పడుతూ ఉంది. వస్తుంది. ఎక్కడ నిలబడలేదు. ఈరోజు కూడా ఇంకా డౌన్ అయ్యే అవకాశాలుంది. అవతార్ ఉంది ఎందుకంటే కదా ఇప్పుడు సినిమా. అవతార్ వల్ల. అవతార్ లేకపోయినా కనీసం స్టడీ అవతార్ ఉన్నా అట్‌లీస్ట్ ఆ లేకపోయినా 2 ఇది దగ్గరైనా పడిపోతా ఉంటుంది. ఉందండి. దాని అవతార్ వల్ల ఇది పడిపోయిందని చెప్పలేము. హ్మ్. కానీ అవతార్ వల్ల దెబ్బ తగిలింది. ఎందుకంటే థియేటర్లు చాలా తీసేశారు హ్మ్. దీనికి. సో, అవతార్ లేకపోతే కనీసం వీళ్ళు పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవును. డైరెక్టరు, హీరో పాపం చాలా కష్టపడ్డారు. కాకపోతే ప్రొడ్యూసర్ల మీద విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేదు ప్రమోట్ అది చేయలేదు. ఇదని. సో, దీనికి అసలు ఎందుకు కలెక్షన్లు తగ్గిపోతున్నాయి అనే దానికి ఫస్ట్ కారణం సినిమా జనాలకి ఎక్కకపోవడమే. హ్మ్. ఇంకెన్ని చెప్పుకున్నా కూడా మనకి వేస్ట్. హ్మ్. ఫస్ట్ కారణం అయితే సినిమా అనేది కామన్ పీపుల్‌కి హ్మ్. ఎక్కలేదు. దానికి ఇంకా నేను ఆల్రెడీ విశ్లేషించా కాబట్టి ఆ జోలికి అవసరం లేదు గానీ, హ్మ్. కామన్ పబ్లిక్ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి, తర్వాత అర్బన్ యూత్‌కి ఓకే. ఎక్కాలి. ఎప్పుడైనా కలెక్షన్‌లు పెరగాలంటే ఈ 2 సెక్షన్‌లు చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అవును. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేది వీళ్ళే కాబట్టి. రెండోది మాస్‌లో రూ. 10, రూ. 20 టికెట్‌కి ఎన్ని టికెట్లు దిగితే వచ్చేది ప్రాఫిట్? కాబట్టి ఈ సెక్షన్‌లో చూస్తే టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి హ్మ్. 250, 300 మల్టీప్లెక్స్‌లకి వీళ్ళు ఎక్కువ వెళ్తారు కాబట్టి కలెక్షన్‌లు మీకు కనబడతాయి. కానీ వాళ్ళకి ఇది కనెక్ట్ కాల. హ్మ్. ఆ సినిమాలో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కనెక్ట్ కాలేదు. హ్మ్. రెండవది ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుందంటే, ప్రొడ్యూసర్లు చెప్పిన టైంకి రిలీజ్ చేసి ఉంటే హ్మ్. థియేటర్ల సంఖ్య అప్పుడు 2,000 దాకా థియేటర్లు ఉన్నింది డిసెంబర్ 5 అవునవును. నాటికి. ఖాళీగానే ఉండిపోయింది అప్పుడు నీట్‌గా మంచి ప్లేస్. ఉన్నింది. వాళ్ళకి టైం కూడా ఇంకొక 1 వీక్ ఎక్స్‌ట్రా టైం ఉండేది అవతార్ అవును. హ్మ్. ఇది. సో, హ్యాపీగా 2 వారాలు గట్టిగా కలెక్షన్‌లు వచ్చుంటే అవును. దీనికి పెట్టిన ఇది అంటే కొన్న ఇది వచ్చేసుండేది. హ్మ్. కానీ ప్రొడ్యూసర్లు చేసిన కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, వాళ్ళ వైపు నుంచి ఏమేమి కారణాలో మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేం గానీ, హ్మ్. ఏదేమైనా ప్రొడ్యూసర్ వైపు నుంచి ప్రాబ్లమ్ అయితే కనబడుతుంది. దానివల్ల అది ఎప్పుడైతే లేట్‌గా 1 వీక్ లేట్‌గా 12వ తేదీ రిలీజ్ అయిందో, హ్మ్. అప్పటికి థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ లోపల 'దురంధర్' అనేది బాగా పుంజుకోవడం. 'దురంధర్' హ్మ్. వల్ల ఏమవుతుందంటే నేషనల్ లెవెల్‌లో మల్టీప్లెక్స్‌లన్నీ చాలా థియేటర్లు దానికెళ్ళిపోయినాయి. అవును. ఇదొక కారణం. మూడవ కారణం, దీన్ని పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేయలేదు. పేరుకి చేశారు గానీ, అవును. దాన్ని రియల్‌గా టై అప్‌లు అవ్వడం, హిందీ వాళ్ళతో టై అప్‌లు అవ్వడం, అవును. నార్త్ ఇండియాలో అక్కడ కూడా గూడా దీన్ని ప్రమోట్ ప్రమోషన్స్ చేయడం, చేయడం. ఇది సరిగ్గా ప్రొడ్యూసర్లు చేయలేదు. హ్మ్. చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇది నిజానికి చాలా హిందీ సినిమాల కంటే కూడా సనాతన ధర్మాన్ని, హిందుత్వ ధర్మాన్ని, దేశభక్తిని గట్టిగా చెప్పిన సినిమా. అవును. దాన్ని వీళ్ళు కరెక్ట్‌గా ప్రొజెక్ట్ చేసుకొనుంటే ఖచ్చితంగా బెటర్‌గా ఉండేది. అసలు నార్త్‌లో బాగా ఉండేది నార్త్‌లో సినిమా. గాని కనెక్ట్ అయిపోయుంటే హ్మ్. ఇది మామూలుగా ఉండేది కాదు అవును. కలెక్షన్.
దానివల్లే బోయపాటి కానీ బాలయ్య కానీ సినిమాలంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. పాన్ ఇండియాకి లక్షణాలకి ఎలా ఉండాలి, మిగతా భాషల వాళ్ళకంతా కనెక్ట్ అవ్వడానికి ఏమేమి ఉన్నాయో మ్యాక్సిమం ట్రై చేసి పెట్టారు. ప్రొడ్యూసర్లు దాన్ని ఆ స్థాయిలో ప్రమోట్ చేయలేదు.